మంచిగా హ్యాపీగా వండుకున్నా. అండ్ ఈరోజు మనకి రెస్ట్ డే, సో జిమ్ ఉండదు. సో ఈరోజు మన చేతిలో 1-2 గంటలు ఎక్స్ట్రా ఉంటాయి. బట్ క్రేజీ థింగ్ ఏంటి అంటే ఈరోజు మన కాలేజ్లో హోలీ నడుస్తుందండి. లిటరల్లీ నెల రోజుల ముందు హోలీ అయితే మన కాలేజ్లో ఈ రోజు ఈవెంట్ నడుస్తుంది. ఇక జర లంచ్ చేసి పోదామని అనుకుంటు ఇంట్లో మన దోస్తుకాలకు రండ్రాబాయి పోదామని అంటే పని ఉన్నది అది అని చెప్పేసి అరుస్తున్నారు. మనం పోతున్నాం కదా, అజ్జాలు ఇచ్చి పడేద్దాం. ఇట్స్ ఫైన్. ఎవడొచ్చినా రాకపోయినా ఎవడున్నా లేకపోయినా మనం అయితే పోవాలి. మనీష్ గారిని అడిగి మన పాత బట్టలు సెట్ చేసిన. Thanks, man. Thank you. It's so good, right, ma? చాలు బాగుంది. Hi, this is Sanjay. We are in UMBC. Song request. Yamma Jai Balaya. See if this works. ఇక్కడనే ఉంటాను వారం రోజులు. ఆల్ రైట్ గైస్, బై. జాగ్రత్త. అదిలు బిదిలు బిదిస్తుంది. హాస్టల్ నుంచి ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు హోలీ చేసుకుంటావా? చెప్పు. ఏదో ఒకటి మనకు అట్లా సింక్ అయింది. నా ముక్కు లోపల నుంచి అయితే అసలు గాలి తీసుకోవడానికి వస్తలేదు, ఊపిరి తీసుకోవడానికి వస్తలేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. 5 minutes later. అవతార్ పార్ట్ 69. యా, ఇట్ వాస్ సో ఫన్ మా. చాలా బాగుండే. పోయినాము, మన వాళ్ళు ఎవరు రాలేరు కానీ బట్ ఇట్ వాస్ స్టిల్ ఫన్. ఏదో కొత్త గ్యాంగ్లకు పోయి హాయ్ చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి హోలీ ఆడుకున్నాం. సో ఇట్ వాస్ ఫన్. బట్ వైబ్స్ 10 out of 10. టైం ఇప్పుడు 4 అవుతుంది. పోయి మంచిగా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. 1 hour later. ఆల్ రైట్, మంచిగా ఫ్రెష్ అయిపోయినమ్మా. కళ్ళు అయితే ఇంకా మస్తు ఎర్రగా ఉన్నాయి, మస్తు మంటలేస్తుంది. అసలు చాలా కష్టంగా ఉంది. ఇంతకు ముందు అయితే ముక్కు లోపల చాలా కలర్ పోయి ఉండే అసలు ఊపిరి తీసుకొని కూడా రాలేదు. వాటర్ తాగుతుంటే కూడా కలర్ వాటర్ పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్ లుక్స్ లైక్ మనకు తెలియకుండానే ఈ గ్యాప్ లో 7900 స్టెప్స్ అయిపోయినాయంట. సో ఆకలి అయితే బాగానే అవుతుంది. నిన్న మన చికెన్ ఓవర్ రైస్ ది సగం పక్కన పెట్టినాం కదా, సో డ్రాగన్ బాల్ పెట్టుకొని ఇప్పుడు ఇది కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో. సో కళ్ళు అయితే మామూలుగానే వస్తలేదు. అసలు ల్యాప్టాప్ చూడడానికి కూడా అయితలేదు. కోల్డ్ వాటర్ కొంచెం సేపు దీంట్లో ఫేస్ పెట్టి కొంచెం రిలాక్స్ చేయడానికి ట్రై చేద్దాం. బేస్మెంట్ లో కింద అందరు క్రికెట్ ఆడుతారు. అఫ్ కోర్స్ పోయి మనం కూడా జాయిన్ అయిదాం. Two hours later. చాలా లైట్ గా ఆకలి అవుతుందా. మన వాళ్ళందరూ మెక్డొనాల్డ్స్ పోదామంటారు. ఒకసారి పోదాము, పోయి చూద్దాం. అరే వాకింగ్ లేదు కావచ్చు టైంకి. ఇట్స్ ఓకే, కొంచెం పాత కొంచెం కొత్త. లోపలికి పోయి తిందాం అనుకొని దిగినాం, కాకపోతే 12 గంటలకు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు టైం 12:46 అవుతుంది. సో డ్రైవ్ త్రూ. ఇది మరీ కామెడీ. లెటెస్ట్ ర్యాప్ చేయమంటే లిటరలీ పార్టీ కింద లెటెస్ట్ పెట్టి ఇచ్చేసాడు. 1 hour later. క్విక్ అప్డేట్ మా, 10,000 స్టెప్స్ అయిపోయినాయి. కాకపోతే ఆల్రెడీ 12 దాటిపోయింది. నిన్న చూస్తే 8300 స్టెప్స్ మాత్రమే అయినాయి. ఇప్పుడు మళ్ళీ 12 తర్వాత 3300 స్టెప్స్ నడిచిన. ఒక 2000 స్టెప్స్ దీంట్లోకించి దీంట్లోకి మనం మూవ్ చేస్తే 10,000 స్టెప్స్ అయిపోయినాయి. బట్ ఈ రోజు రీడింగ్ మాత్రం 8300 అనే ఉంటుంది కదా. తప్పు నాదే, సారీ. ఎడిటింగ్ లో కొంచెం బాగానే బిజీ అయిన ఉండే. సో ఒక 2000 దీంట్లో నుంచి దీంట్లోకి మూవ్ చేద్దాం. 2000 కూడా ఎందుకు, 2300 మూవ్ చేద్దాం. టోటల్ April 19th రోజు మనం 10,600 స్టెప్స్ కంప్లీట్ చేసినాం అన్నట్టు. సో ఓన్లీ April 20 అంటే ఈ రోజు టెక్నికలీ రేపటి వీడియోలో కన్సిడర్ అవుతుంది కాబట్టి ఆ రేపటి కోసం మనం ఓన్లీ ఒక 1000 స్టెప్స్ మాత్రమే చేసినాం అన్నట్టు రైట్ నౌ. సో రేపు లేచినాక ఇంకా 9000 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తే సెట్ అయిపోతుంది. కొంచెం మ్యాథ్ ఆగమాగం ఉంది, నాకు అర్థమైంది, కానీ అది మీకు కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా.
బట్ టుడే వాజ్ సో హెవీ. అంటే నేను లెగ్ వర్కౌట్ చేసినాము అండ్ ఈరోజు మా కాలేజీలో హోలీ అప్పుడు దుంకుకుంటా కూర్చున్నాం కదా, మొత్తం నడుస్తుంటే కాలు షేక్ అవుతున్నాయి బాబాయ్. బట్ యా, ఇట్ వాస్ అ ఫన్ డే అండ్ అ హెక్టిక్ డే యాజ్ వెల్. లిటరలీ ఈరోజు ఎడిటింగ్కి చాలా టైం పోయింది. ఎనీవేస్ రేపు కలుద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.